Good evening, my dear students. This is the last session in Test Yourself classes. Due to various reasons and my ill health, I couldn't complete the seventh part. Now I am going to complete the seventh part. You please follow it, and once again you complete all the 7 videos once again to revise yourself. It will help you while you attend your interviews. So number 50, where to use the prefix measures and where not. అంటే మెసర్స్ అనే పదం వాడుతూ ఉంటాం. మీరు మామూలుగా ఏదైనా బిజినెస్ బోర్డుల మీద మీరు టైటిల్ చూసినట్టయితే మెసర్స్ రామారావు అండ్ కంపెనీ అని మీకు కనిపిస్తూ ఉంటుంది. అసలు ఈ మెసర్స్ అనే దానికి అర్థం ఏంటి అని ఆలోచించినట్టయితే, మరి మెసర్స్ అనేది అన్ని ఆర్గనైజేషన్స్కి పెట్టవచ్చా, పెట్టకూడదా, పెట్టకపోతే దేనికి పెట్టచ్చు, దేనికి పెట్టకూడదు అనే పదాన్ని కనుక మనం సందేహాన్ని నివృత్తి చేసుకోవాలంటే, మెసర్స్ అంటే ప్లోరల్ నెంబర్ ఆఫ్ మిస్టర్ ఆర్ మిసెస్. ప్లోరల్ నెంబర్ అంటే మీకు మామూలుగా మిస్టర్ అంటే ఒక వ్యక్తిని మిస్టర్ అని సంబోధిస్తాం మనం. మిస్టర్ ముందు రాసి మిస్టర్ రామారావు అంటాం. సో దాని ప్లోరల్ నెంబరే మీకు మెసర్స్. కానీ ఈ మెసర్స్ అనే పదం ఎక్కడ వాడాలి, ఏ టైటిల్కి ముందు వాడాలంటే, ఒక ఆర్గనైజేషన్లో ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఒక ఆర్గనైజేషన్స్ ఏర్పరచుకుంటే, గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఎక్కడ ఉంటారండి, మీకు పార్ట్నర్షిప్లో ఉంటారు, కంపెనీస్లో ఉంటారు. కానీ ఈ మెసర్స్ అనే పదం ఓన్లీ పార్ట్నర్షిప్కే వాడాలి. కానీ అదే గ్రూప్ ఆఫ్ పర్సన్స్ మీకు కంపెనీస్లో ఉన్నా కూడా మీరు దాన్ని వాడకూడదు. ఎందుకంటే లీగల్గా ఆర్టిఫిషియల్ పర్సన్ అంటే లీగల్గా మీకు కంపెనీస్ మాత్రమే, ప్రైవేట్ లిమిటెడ్ కానీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు కానీ. అంటే లీగల్గా వన్ క్రియేటెడ్ పర్సన్ అని అర్థం. ఓన్లీ వన్ పర్సన్ అంటే సింగులర్ అది. కాబట్టి ఏంటంటే సింగులర్ వచ్చినప్పుడు మీరు మెసర్స్ అని వాడితే ప్లోరల్ అయిపోతుంది. కాబట్టి ఏంటంటే అక్కడ ఓన్లీ ఫర్మ్కి తప్ప, అంటే ఇండివిజువల్కి మెసర్స్ అని వాడడానికి లేదు, సింగులర్ కాబట్టి. కంపెనీస్లో కూడా ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ పర్సన్ కాబట్టి ఏంటంటే దానికి కూడా సింగులర్ అవుతుంది. కాబట్టి దానికి కూడా మెసర్స్ అని వాడకూడదు. ఓన్లీ పార్ట్నర్షిప్ ఫర్మ్స్ ముందు మాత్రమే మెసర్స్ అనేది వాడాలి. ఇది సింపుల్గా మీరు దీని మీద పెద్ద అవగాహన ఉండదు. ఇటువంటి క్వశ్చన్ ఏర్పడితే మీరు దీన్ని చక్కగా ఆన్సర్ చేయొచ్చు. దాన్ని నేను ఏం రాశాను చూడండి. మెసర్స్ ఈజ్ ది షార్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్ మెసర్స్. మెసర్స్ ఈజ్ ద ప్లూరల్ ఆఫ్ మిస్టర్. The prefix measures should be placed before the title of an organization. Only if that organization consists of a group of people. We can simply say it is a partnership firm. We should not prefix before an incorporated company, as a company is a legal entity and is considered as an artificial person and therefore is treated as a singular in all cases. కాబట్టి ఏంటంటే సింగులర్గా మనం భావిస్తాం కాబట్టి we should not place మెసర్స్ యాజ్ ప్రీఫిక్స్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వాట్ ఈజ్ డైరెక్ట్ ట్యాక్స్? అంటే ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్ను అని ఉంటాయి కదా. ప్రత్యక్ష పన్ను అంటే డైరెక్ట్ ట్యాక్స్, పరోక్ష పన్ను అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్. వాట్ ఈజ్ డైరెక్ట్ ట్యాక్స్ అంటే ది ట్యాక్స్ దట్ ఈస్ పెయిడ్ డైరెక్ట్లీ బై ఇండివిజువల్ ఆర్ ఆర్గనైజేషన్ టు ది ఇంపోజింగ్ అథారిటీ. అంటే ఏదైతే వాళ్ళ పైన విధించబడుతుందో ప్రత్యక్ష పన్ను మీకు బాగా తెలుస్తుంది ఏంటంటే, మీకు ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఇవన్నీ కూడా ప్రత్యక్ష పన్నులే. ఇవన్నీ కూడా ఎవరి మీద అయితే ఇంపోజ్ కాబడిందో వాళ్ళు మాత్రమే, ఎవరైతే ఇంపోజ్ చేశారో ఆ అథారిటీకి కట్టాలి. అంటే ఇండివిజువల్ మీద ఇంపోజ్ అయితే ఇండివిజువలే కట్టాలి, ఆర్గనైజేషన్ మీద ఇంపోజ్ అయితే ఆర్గనైజేషనే కట్టాలి. అంటే ఆర్గనైజేషన్ అనుక బ్యాక్ ఉన్నది ఎవరు, వాళ్ళు దాన్ని షేర్ చేసుకుని కట్టడమా, లేకపోతే దాన్ని ఖర్చు రాసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏ ట్యాక్స్ పేయర్ పేస్ ఏ డైరెక్ట్ ట్యాక్స్ టు ది గవర్నమెంట్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్ ఇంక్లూడింగ్ రియల్ ప్రాపర్టీ ట్యాక్స్, పర్సనల్ ప్రాపర్టీ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ taxes on assets. A direct tax cannot be shifted to another individual or entity. The individual or organization upon which the tax is levied is responsible for the fulfillment of the tax payment. అంటే ఒకరికి దీంట్లో ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి లేదు.
మనం మన జేబుల్లోంచి దీన్ని మీట్ కావాలి, మన మీద ఇంపోజ్ అయింది కాబట్టి మనమే కట్టాలి దీన్ని. అంతేగాని వేరే చోట ట్రాన్స్ఫర్ చేసుకోవడం కానీ, అడ్జస్ట్మెంట్ చేసుకోవడం కానీ, లాస్ట్ ఇయర్ మనకు ఒక రిఫండ్ రావాలి, ఈ సంవత్సరం మనం కట్టాల్సిన ట్యాక్స్ ఉంది. లాస్ట్ ఇయర్ రిఫండ్ ఒక 15,000 రావాలి, ఈ సంవత్సరం మనం 10,000 కట్టాలి. మరి 15,000 నుంచి 10,000 ఆ 15,000 నాకు రావాలి కదా సార్, 10,000 అడ్జస్ట్మెంట్ చేసుకుని 5,000 కడతానంటే కాదు. వచ్చినప్పుడు తీసుకోవాలి, కట్టాల్సి వచ్చినప్పుడు కట్టేయాలి. అది సిస్టమ్ ఇక్కడ. వాట్ ఈజ్ ఇండైరెక్ట్ ట్యాక్స్? దానికి ఆపోజిట్ అనుకోండి. ఇన్ కేస్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ది బర్డెన్ ఆఫ్ ట్యాక్స్ కెన్ బి షిఫ్టెడ్ బై ది ట్యాక్స్ పేయర్ టు సమ్ వన్ ఎల్స్. అంటే దీంట్లో ఉన్న భారం ఏంటంటే, అదేమో ప్రత్యక్షంగా మీ జేబుల్లోంచి కట్టాలి, ఇది మీరు కట్టేది లేదు, మీరు మధ్యలో మీడియేటర్గా మాత్రమే పనికొస్తారు. ఏంటంటే దీన్ని మెయిన్గా జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఏదైతే కన్జ్యూమర్ ఉండి గూడ్స్ కొనుక్కోవడం కానీ, సర్వీస్ను పొందడం కానీ జరిగితే అతని దగ్గర నుంచి మనం వస్తువులు చేసి గవర్నమెంట్కి కడతాం. అంటే మనం జస్ట్ మీడియేటర్గా పనికొస్తాం, కానీ మన జేబుల నుంచి ఎక్కడా పోదు. ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇస్ ది ఎఫెక్ట్ టు రైజింగ్ ది ప్రైస్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ ఆన్ విచ్ దే వేర్ ఇంపోజ్డ్. అంటే ఎండ్ కన్జ్యూమర్ విల్ పే ది ట్యాక్సెస్, నాట్ యూ. అంటే ఎండ్ కన్జ్యూమర్ దగ్గర నుంచి మనం వసూలు చేసి మనం గవర్నమెంట్కి కట్టాలి. వీఆర్ ది మీడియేషన్ పాయింట్ తప్ప మన జేబులోంచి పడదు. డైరెక్ట్ ట్యాక్స్కి, ఇండైరెక్ట్ ట్యాక్స్కి ఆ డిఫరెన్స్ ఉంది. 53. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రయల్ బ్యాలెన్స్, లెడ్జర్ అండ్ బ్యాలెన్స్ షీట్? ఈ 3 ఉన్నాయండి మనకి. ట్రయల్ బ్యాలెన్స్, లెడ్జర్ అండ్ బ్యాలెన్స్ షీట్. ఈ 3 యొక్క ఆవశ్యకత ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది తెలుసుకుందాం. ఇది కూడా ఫ్రీక్వెంట్గా మీకు క్వశ్చన్ వస్తూ ఉండే క్వశ్చన్ ఇది. A ledger is often defined as a book of accounts. Today, a ledger is most likely an electronic record or file containing a group of accounts. For example, a company's general ledger is the record containing all of its assets, liability, owner equity, revenue, expense, gain and loss. Each of these accounts will contain the accounts that are pertinent to the account. అంటే లెడ్జర్ అంటే క్లాసిఫైడ్ బుక్ అండి. డివిజన్ అంటే మీరు ఏదైతే జర్నల్లో ఎంట్రీస్ పాస్ చేశారో ఆ జర్నల్ నుంచి దేనికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్, సేల్స్, పర్చేస్ ఒక డివిజన్ చేసి ఆ డివిజన్లో పోస్ట్. అంటే మనం లెడ్జరే మనకి ఫైనాన్షియల్ రిపోర్ట్ చేయడానికి లెడ్జర్ మాత్రమే పనికొస్తుంది. ఎందుకంటే లెడ్జర్లో మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ మనం కావాల్సిన స్టేట్మెంట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతాం. సో ఈ లెడ్జర్ ఈజ్ ఏ నథింగ్ బట్ ఏ కింగ్ ఆఫ్ రికార్డ్స్. అదొక గోడౌన్, అదొక స్టోర్ హౌస్. ఎందుకంటే మనకు కావాల్సింది అక్కడి నుంచి పిక్ చేసుకోగలుగుతాం. కాబట్టి ఏంటంటే లెడ్జర్కి మంచి ఇంపార్టెన్స్ ఉంది అకౌంట్స్లో మాత్రం. ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ ద లిస్ట్ ఆఫ్ ది నేమ్ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ ఈచ్ అకౌంట్స్ ఇన్ ది జనరల్ లెడ్జర్. ద ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ నాట్ ఎ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, రాదర్ ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్ రిపోర్ట్ దట్ డాక్యుమెంట్స్ which accounts have dividend balances and accounts have trade balances, and proves that the total of that the total of but the total of the debit balance is equal to the total of the credit balances. It will help to prove the arithmetical accuracy of the books of accounts prepared. అంటే ఇది ఒక బుక్ కీపర్ డ్యూటీ అండి. మనకు తెలుసు కదా, మనం నేర్చుకున్న అకాడమిక్ కోర్సులో బుక్ కీపింగ్ అండ్ అకౌంటెన్సీ అని 2 డివిజన్స్ ఉన్నాయి. A person who maintains a book will be called as a bookkeeper. బుక్ అప్పచెప్పిన డ్యూటీ ఏంటి, నువ్వు ఒక సోర్స్ డాక్యుమెంట్ ద్వారా మొత్తం మీకు ఒక జర్నలైజ్ చేసి, అంటే డే షీట్ ప్రిపేర్ చేసి, దాంట్లోంచి మీరు క్లాసిఫికేషన్ అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసి దాన్ని బ్యాలెన్సింగ్ చేసి చేయాలి. అంటే మీరు అప్పచెప్పిన అసైన్మెంట్ కరెక్ట్గా చేశాను, నేను ఎక్కడా తప్పులు చేయలేదు, తీసివేతల్లో కానీ కొడుకుల్లో కానీ నేను ఎక్కడా తప్పులు చేయలేదు, ఇదిగో మీరు అప్పచెప్పిన వర్క్ని యాజ్ ఇట్ ఈస్గా మీకు నేను ఎక్కడ అర్థమెటికల్ యాక్యురసీని చూపిస్తూ ఇస్తున్నాను. అర్థమెటికల్ యాక్యురసీ ఏంటంటే ఎర్రర్ ఫ్రీ, అర్థమెటికల్లీ ఎర్రర్ ఫ్రీ, అంటే గణితపరమైన తప్పులు లేవు, ఎర్రర్ ఫ్రీ. కాబట్టి ఏంటంటే ఇస్తున్నాను. కాబట్టి ఏంటంటే ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ నాట్ ఏ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. దీనివల్ల మనకి ఏమీ తెలియదు. తర్వాత ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ది మేనేజ్మెంట్. దాంతో మేనేజ్మెంట్ చేయగలిగింది ఏం లేదు. డెసిషన్ మేక్ చేసుకోవడానికి అది పనికిరాదు. ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ ఎ స్టేట్మెంట్ విచ్ ఈస్ ప్రిపేర్డ్ బై ఎ బుక్ కీపర్ టు ప్రూవ్ హిజ్ అర్థమెటికల్ యాక్యురసీ ఆఫ్ ది బుక్స్ హీ ప్రిపేర్డ్. అంతే, సింపుల్ అది. The balance sheet is a financial statement that reports the end balances of assets, liabilities,
and bonus equity at a specified point such as 31st March. It helps the businessman to know the financial position at a given. It is an important statement. దీంట్లో మెయిన్గా అప్పులు ఆస్తులు అప్పులు అంటలేదు నేను. అప్పులు ఆస్తులు ఎందుకంటున్నా అంటే అప్పుల నుంచి మాత్రమే ఆస్తులు పుట్టుకొస్తాయి. ఆస్తి పుట్టుక అప్పే. ఎందుకంటే మనది కానిది ఎక్కడి నుంచి అయితే బయటకు వస్తుందో దాన్ని అప్పు కింద అప్పు అంటే ఏంటి? బాధ్యత. అంటే మన అవసరాల కోసం, మన వ్యాపార అభివృద్ధి కోసం మనం తీసుకున్న డబ్బు కానివ్వండి, గూడ్స్ కానివ్వండి, సర్వీసెస్ కానివ్వండి, మనం తిరిగి ఇవ్వడం అనేది లయబిలిటీ. దట్ ఈస్ నథింగ్ బట్ ది ఆబ్లిగేషన్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ టు రీపే ది అమౌంట్ విచ్ వాజ్ రిసీవ్డ్ వైల్ పెర్ఫార్మింగ్ ది బిజినెస్ యాక్టివిటీ. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో దీంట్లో ఏం కనిపిస్తుంది మీకు? బ్యాలెన్స్ షీట్లో మీకు ఈక్విటీ కనిపిస్తుంది, లయబిలిటీస్ కనిపిస్తాయి, మీకు అసెట్స్ కనిపిస్తాయి. ఈ అంశాలు మీకు ముఖ్యంగా కనిపిస్తాయి. కాబట్టి బ్యాలెన్స్ షీట్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్టేట్మెంట్ షోస్ ద ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ ఏ బిజినెస్ ఆర్గనైజేషన్ ఎట్ ఏ గివెన్ టైం. అంటే జనరల్గా మార్చి 31 అందరికీ మార్చి 31. అది దాది. తర్వాత వై ఈజ్ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ ఏ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్? ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అంటే నాన్ ఆపరేటింగ్ అంటే వ్యవహారాన్ని నడపడానికి ఏదైతే ఖర్చు అవుతుందో దాన్ని ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటారు. మరి ఇంట్రెస్ట్ కూడా ఎక్స్పెన్సెస్లో ఒక భాగమే కదా. మరి అటువంటిప్పుడు ఇది నాన్ ఆపరేటివ్ అని ఎందుకు అంటున్నారు అంటే, యాక్చువల్గా చెప్పాలంటే ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తుందండి? మన వ్యాపారంలో డబ్బు కొరవడినప్పుడు, అవసరార్థం మనకు సరిపడినప్పుడు, మన దగ్గర ఉన్న ఫండ్ సరిపడినప్పుడు విల్ గో ఫర్ లోన్. ఫర్ దట్ మనం ఆ డబ్బుని వినియోగించుకుంటున్నప్పుడు ఒక సర్వీస్ ఛార్జీ, అంటే ఇంట్రెస్ట్ రూపేణ ఒక సర్వీస్ ఛార్జీ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు మనం మామూలుగా రెంట్ తీసుకున్నాం అనుకోండి, ఆ సర్వీస్ ఛార్జ్ దాన్ని మనం వాడుకుంటున్నందుకు ఏమి ఇస్తాం? రెంట్ రూపంలో ఇస్తాం. అట్లనే మనం వడ్డీకి డబ్బు తీసుకుంటే దాన్ని ఇంట్రెస్ట్ రూపంలో ఇస్తాం. కాబట్టి ఏంటంటే మరి వడ్డీ డబ్బు తీసుకుంటే మాత్రమే అది వడ్డీ అవుతుంది, వడ్డీ ఇస్తాం, లేకపోతే ఉండదు కదా. మరి అందరూ వడ్డీకి నడిపోయే అవసరం ఏముంటుంది? సో కాబట్టి ఏంటంటే డబ్బు అంటే ప్రతి వ్యాపారస్తుడికి అది కంపల్సరీ ఎక్స్పెండిచర్స్ అయితే కాదు. మిగతా ఎక్స్పెండిచర్ లాగా ఇది కంపల్సరీ ఎక్స్పెండిచర్ అయితే కాదు. కాబట్టి ఏంటంటే అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దానివల్ల మీకు యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ డిఫర్ అవుతుంది కంపేరింగ్ టు ది అదర్ ఆర్గనైజేషన్స్. మీరు ఒకవేళ ఎవరు అవతల వాడు డబ్బులు ఏ రూపాయి అప్పు తీసుకోకుండా లేదా లెస్సర్ ఫండింగ్ చేసుకున్నట్టయితే అతను తక్కువ ఇంట్రెస్ట్ పే చేస్తాడు, మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేస్తారు. కాబట్టి ఏంటంటే అది మీకు ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కింద లెక్కేయడానికి లేదు. ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ ఈజ్ ఎ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అండ్ ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ఎ కంపెనీస్ మెయిన్ ఆపరేషన్స్. అంటే మీకు అది మెయిన్ ఆపరేషన్లో ఒక భాగం అవ్వకపోతే మాత్రం నాన్ ఆపరేటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ రిటైలర్స్ మెయిన్ ఆపరేషన్స్ ఆర్ ది పర్చేసింగ్ అండ్ సేల్ ఆఫ్ మర్చెండైజ్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ మెయిన్ ఆపరేషన్స్ ఆర్ ది ప్రొడక్షన్ అండ్ సేల్ ఆఫ్. అంటే ఒక ట్రేడింగ్ మెయింటైన్ చేస్తున్న మెయిన్ ఆపరేషన్ ఏంటి? వస్తువులు కొనాలి, దాన్ని అమ్ముకోవాలి. అట్లనే ఒక మ్యానుఫ్యాక్చర్ వస్తువుని తయారు చేయాలి, దాన్ని అమ్ముకోవాలి. నైదర్ ది రిటైలర్ నార్ ది మ్యానుఫ్యాక్చర్ యాజ్ ఇట్స్ ఎ మెయిన్ ఆపరేషన్ ది బారోయింగ్ అండ్ లెండింగ్ ఆఫ్ ది మనీ. అంటే ఇతనికి కానీ ఈ వడ్డీ కట్టడం అనేది మెయిన్ ఆపరేషన్ కాదు. కాబట్టి ఇంట్రెస్ట్ ఈజ్ ఏ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. వాట్ ఈజ్ ఆపరేటింగ్? మరి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఏంటి మాస్టర్ అంటే, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇంకర్డ్ ఇన్ ది రెగ్యులర్ ఆపరేషన్స్ ఆఫ్ బిజినెస్ అండ్ ఇంక్లూడింగ్ రెంట్, ఎక్విప్మెంట్, ఇన్వెంటరీ కాస్ట్, మార్కెటింగ్, పేరోల్, ఇన్సూరెన్స్ అండ్ ఫండ్స్. అంటే అన్ని రకాల ఖర్చులు, అంటే పర్సనల్ కాదు, అన్ని రకాల ఖర్చులు. అంటే ఒక వ్యవహారాన్ని నడపడానికి ఏదైతే మనకు అవసరమో ఇంక్లూడింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఎవ్రీథింగ్, ఇవన్నీ కూడా ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కింద మీరు ట్రీట్ అవుతాయి. తర్వాత వాట్ ఈజ్ ఈఆర్పి? ఇన్ అకౌంటింగ్ ఈఆర్పి ఇస్ ఏ అక్రోనిమ్ ఫర్ ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. అంటే మీకు అబ్రివేషన్ ఎక్స్పాన్షన్ ఎట్లా? మీకు ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అంటే
డివైస్ ద్వారా మొత్తం మీకు కావాల్సిన బిజినెస్ రన్నింగ్ కావాల్సిన అన్ని రకాల టేబుల్స్ కానీ తర్వాత రిపోర్ట్స్ కానీ ఒకటే చోట జనరేట్ అయ్యడానికి తయారు చేసుకునే సాధనం అది. ఇన్ అకౌంటింగ్ ఈఆర్పి ది అకౌంటింగ్ ఫర్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ERP could be described as a database software package that supports all of your business process and operations, including manufacturing, marketing, financial, human resource, and so on. In other words, the goal of ERP is to have one integrated system for the entire company. అంటే కంపెనీలో ఉన్న యాక్టివిటీస్, ఆ యాక్టివిటీస్ ద్వారా మనం పొందాల్సిన రిపోర్ట్స్ అన్నీ జనరేట్ చేయగలిగింది ప్యాకేజే మీకు ఈఆర్పి ప్యాకేజ్ అంటారు. ఇవాళ అన్నీ ఈఆర్పీలే దాదాపు ఒకటే ప్యాకేజ్ ఉంటుంది. ఒకటే ప్యాకేజ్ ద్వారా మీరు సేల్స్, పర్చేజెస్, అదర్ ఎనాలిసిస్, ఎవ్రీథింగ్ విల్ బి జనరేటెడ్ త్రూ దట్. దాన్ని ఈఆర్పీ అంటారు. వాట్ ఈజ్ ఎస్క్రో పేమెంట్స్? ఎస్క్రో పేమెంట్ అనేది కొత్త పదం మీకు. ఎస్క్రో బేస్డ్ పేమెంట్స్ హ్యావ్ బీన్ అరౌండ్ ఫర్ ఇయర్స్ అండ్ ఆర్ నాట్ న్యూ. అంటే ఇవాళ కొత్తగా వచ్చింది కదా, ఒక మధ్యవర్తిత్వం. ఇది ఒక మధ్యవర్తిత్వం అంటారు ఎస్క్రో పేమెంట్ని. ఎస్క్రో అకౌంట్స్ ఆర్ ఏ ఫైనాన్షియల్ instrument in which an asset or escrow money is held by a third party on behalf of two other parties that are in the process of completing a transaction. Escrow accounts can be hold money, securities, funds and other assets. An escrow payment is an amount deposited with another party and is to be released only for the specified purpose. అంటే ఒక కార్యక్రమాన్ని నడుపుకోవడం కోసం ఒక మధ్యవర్తిత్వం చేసి అక్కడ డబ్బులు పెడతారు. ఆ డబ్బులు ఎప్పుడు రిలీజ్ అవుతాయి, ఎవరెవరికి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అనే దాన్ని కంపెనీ డిస్క్రైబ్ చేసి ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఈవెంట్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు మాత్రమే ఎస్క్రో పేమెంట్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది యాజ్ పర్ ది అండర్స్టాండింగ్. సో అది ఎస్క్రో పేమెంట్ అంటే. తర్వాత వై ఈజంట్ ల్యాండ్ డిప్రిసియేటెడ్? డిప్రిసియేషన్ అంటే తరుగుదల. ఎప్పుడు కూడానండి తరుగుదల అనే వ్యవహారం ఎప్పుడు వస్తుందంటే ఏదైతే లిమిటెడ్ లైఫ్ ఉంటుందో దానికి మాత్రమే తరుగుదల. ఎందుకంటే లిమిటెడ్ లైఫ్ తరుగుదల అంటే ఒక వస్తువుని ఇప్పుడు అంతకుముందు కూడా ఒకసారి మనం డిస్కస్ చేసాం, ఎక్స్పెన్స్ అండ్ ఎక్స్పెండిచర్. ఎక్స్పెన్సెస్ విల్ బి ఎక్స్పైర్డ్ ఇమ్మీడియట్లీ సూన్ ఆఫ్టర్ రిసీవింగ్ సర్వీస్. ఎక్స్పెండిచర్ కూడా అంటే ఎక్స్పెన్సెస్కి ఎక్స్పెండిచర్స్కి అవుట్ఫ్లో ఆఫ్ మనీ ఉంటుంది ఖచ్చితంగా అండి. కానీ మరి ఎక్స్పెండిచర్ వచ్చేటప్పటికి అది క్యాపిటల్ యూనిట్స్ని ఎక్వైర్ చేసుకోవడం కోసం చేస్తారు. దానికి ఒక లిమిటెడ్ లైఫ్ ఉంటుంది. మిషనరీకి కానీ తర్వాత ఫర్నిచర్కి కానీ ఇవన్నీ లైఫ్ ఉంటుంది. కాబట్టి ఆ లైఫ్ టైంని అంటే ఒక 10 సంవత్సరాల లైఫ్ ఉందనుకోండి, అంటే ఈ మిషనరీని 10 సంవత్సరాలకు డివైడ్ చేస్తే అంటే ప్రతి సంవత్సరం ఆ మిషనరీలోంచి మనం ఒక సర్వీస్ పొందాం. ఎందుకంటే ఆ మిషనరీ సర్వీస్ వల్లే మనం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలిగాం, ఒక కంప్యూటర్ వల్లే మనం ఇవన్నీ రిపోర్ట్స్ చేసుకోగలిగాం. కాబట్టి ఏంటంటే ఆ లైఫ్ టైం ఏది దేనికైతే ఉంటుందో దానికే డిప్రిసియేషన్ ఉంటుంది. ఆ విధంగా ఏంటంటే అప్పుడు ఇన్స్టాల్మెంట్ మీద ఎక్స్పైర్ అయిపోద్ది. ఎక్స్పైర్ అయిపోతే ఇట్ విల్ కమ్ మనకి జీరో అయిపోద్ది, స్క్రాప్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఏంటంటే మీకు ల్యాండ్ అనేది మీకు ఒక లైఫ్ టైం అంటూ ఉండదు. ఎప్పటికీ ల్యాండ్ అలాగే ఉంటుంది, ల్యాండ్లో మార్పు ఉండదు. మీరు ఫర్నిచరు కొలాప్స్ అయిపోద్ది, కంప్యూటర్ కొలాప్స్ అయిపోద్ది, అన్ని కొలాప్స్ అయిపోతాయి. కానీ ఇది కాదు. సో ల్యాండ్ అనేది అన్లిమిటెడ్ లైఫ్ ఏదైతే ఉంటుందో అది మనకు ల్యాండే కనిపిస్తుంది. కాబట్టి ల్యాండ్ ఎప్పుడు కూడా డిప్రిసియేషన్ అనేది ఉండదు. ఒకవేళ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయమని ఎక్కడ ఇస్తే తప్పు. Land is not depreciated because land is assumed to have an unlimited useful life. Other long-lived assets such as land improvements, buildings, furnishing security and have limited useful life. Therefore, the cost of those assets must be allocated to those limited accounting periods. Since land life is not limited, there is no need to allocate the cost of land to any accounting period. అంటే ఏదైతే అన్లిమిటెడ్ లైఫ్ ఉంటుందో దాని మీద పెట్టిన ఖర్చు అలొకేషన్ ఎవ్రీ ఇయర్ అకౌంటింగ్ పీరియడ్ అలొకేట్ చేసుకుంటాం పోతాం. కాబట్టి డిప్రిసియేషన్ అనేది వస్తుంది. అంతకుముందు కూడా మనం డిప్రిసియేషన్ గురించి మాట్లాడుకున్నాం. ద లాస్ట్ వన్ ఈజ్ వాట్ డూ యూ మీన్ బై క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, CWIP. క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్
వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంటుంది, క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంటుంది. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ మీకు దీంట్లో పడుతుంది, మీకు క్లోజింగ్ స్టాక్లో పడుతుంది. ఎందుకంటే కాంట్రాక్ట్స్లో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్లో వర్క్ ఇన్ ప్రాసెస్ ఉంటుంది. కానీ ఇక్కడ క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే ఏంటి? క్యాపిటల్ CWIP ఇది అమౌంట్ స్పెంట్ ఫర్ క్రియేషన్ ఆఫ్ ఎ ఫిక్స్డ్ అసెట్ ఆర్ అసెట్స్ అండర్ కంప్లీషన్. అంటే ఒక నిర్మాణం జరిగి ఒక ఐటెంను మనం తయారు చేస్తున్నప్పుడు అది యూస్ఫుల్ మన యూజ్లో వచ్చేంత వరకు కూడా, అంటే 2 సంవత్సరాలు పట్టచ్చు. ఒక బిల్డింగ్ నిర్మాణం చేస్తే అది 1.5 year పట్టచ్చు, 2 years పట్టచ్చు. మరి ఆ నిర్మాణం జరిగినప్పుడు దాని మీద కొంత ఖర్చు పెడతాం కాబట్టి ఆ ఖర్చు కంప్లీట్ అయ్యి మనకు అది యూజ్లోకి వచ్చిన తర్వాత అప్పుడు మాత్రమే దాన్ని అసెట్ కింద భావిస్తాం. అప్పుడు దాకా ఏంటంటే క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే దాని సివిల్ వర్క్స్ వస్తాయి దీంట్లో. అట్లా దాన్ని ఏంటంటే దాన్ని అలా పెట్టేసుకుని దాంట్లో అసెట్లో ఉంచేస్తాం. తర్వాత ఎప్పుడైతే అయిందో దట్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఇంటూ దట్ అసెట్ అకౌంట్. So CW is the amount spent for creation of fixed asset or assets under completion. Asset can be capitalized after the completion. For example, setting up a production plant. It may take some months for erection and coming to working condition. By that time, the amount spent on such a test is categorized as W. అంటే మనం ఏదైనా కొత్తగా ఫ్యాక్టరీ పెట్టినప్పుడు మెషినరీ అదంతా తెచ్చుకుంటూ ఉంటాం. దాని మీద మనం ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెడతాం, హమాలీ ఖర్చు పెడతాం, ఎరెక్షన్ ఛార్జెస్ ఖర్చు పెడతాం, ఇవన్నీ చేస్తుంటాం. షెడ్ నిర్మాణంలో ఉంటుంది. కానీ అవన్నీ కూడా కంప్లీట్ నిర్మాణం పూర్తయ్యి యూజ్లోకి వచ్చిన తర్వాత మాత్రమే దీన్ని కన్వర్ట్ చేసి అసెట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. టిల్ దట్ మూమెంట్ ఇట్ విల్ బి కెప్ట్ అండర్ క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ రిప్రజెంట్స్ కాస్ట్ ఇంకర్డ్ టు డేట్ అండ్ ఫిక్స్డ్ అసెట్ విచ్ ఇస్ స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్ అట్ ది బ్యాలెన్స్ షీట్ డేట్ అన్నారా. అప్పటి వరకు దాన్ని బ్యాలెన్స్ షీట్ డేట్ వరకు ఆ రోజు వరకు ఖర్చు పెట్టిందంతా కూడా వేస్తారు. ది కాస్ట్ బీయింగ్ ఇంకర్డ్ అండ్ సచ్ అసెట్స్ కెనాట్ బి రికగ్నైజ్డ్ యాజ్ ఆపరేటింగ్ అసెట్స్ అంటిల్ దే క్వాలిఫై యాజ్ ఎ రెడీ టు యూజ్ దట్ అసెట్. ఇది దీంట్లో ఈ లాస్ట్ క్వశ్చన్ CWIP అంటే క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. సో బాగా లేట్ అయింది, అయినా నేను కంప్లీట్ చేశాను. తర్వాత మీకు జనరల్ ఇంట్రెస్ట్ కంప్లీట్ చేయాలి, అది కూడా తొందరలోనే పూర్తి చేస్తాను. కాబట్టి ఏంటంటే మీలో మీకు నచ్చుంటే, మీకు ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రికమెండ్ చేసి దీన్ని మనకి సాత్వికి క్లాసెస్లో సబ్స్క్రైబ్ చేస్తే దాంట్లో కనిపిస్తుంది. లేదు మెటీరియల్ కూడా కావాలంటే మాత్రం సాత్వికి ఆన్లైన్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మెటీరియల్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా ఓపికతో మీరు అందరూ దీన్ని అబ్జర్వ్ చేసినందుకు, కంటిన్యూ చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. గుడ్ డే.